అహనా మేయర్ అంట, ఓహో నా మేయర్ అంట, కాకినాడ మేయర్ అంట, ఊరంతా గోలంట, టామ్ 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 అని మాయా బజార్ సినిమాలో సావిత్రి రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేశాం. ఏమైంది? ఫైనల్ గా మందాకిని నా ఇంట్లో కిడ్నాప్ అయింది. అక్క, ఈ మందాకిని ఎన్నాళ్ళు పోషిస్తావే? ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. కిడ్నాప్ చేశాక నిర్ణయం తీసుకోవడం కాదురా, నిర్ణయం తీసుకున్నాకే కిడ్నాప్ చేశాం. ఏ నిర్ణయం తీసుకున్నావక్క? నా కాకినాడ ప్రియమైన ప్రజలారా, ఈ కాకినాడ కాంతమ్మ మనసు పడితే అది ఎంత గొప్పదైనా నా ఇంట్లో పడాలి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ మందాకినీకేం తెలుసు? అందుకే నా కాకినాడ ప్రజల సాక్షిగా ఈ మందాకిని గారిని పరలోకానికి పంపించాలని నిర్ణయించుకున్నాను. దీనికి మీరందరూ ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రియతమ మేయర్ గారు, శ్రీమతి కాకినాడ కాంతమ్మ గారు. కాంతమ్మ, ఏదో బుద్ధి గడ్డి తిని నీతో గొడవ పడ్డాను. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను చంపొద్దు. ప్లీజ్, నన్ను చంపొద్దు. నోర్మోయ్, ఏంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళా? నీకు ఎన్నోసార్లు చెప్పాను, చిట్టెమ్మని నమ్ముకుని ముందుకెళ్తే చిట్టెలుకలాగా నా చేతుల్లో బలైపోతావు అని. విన్నావా? రగులుతుంది మొగలి పొద బుస్ 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 అని నాగుపాములాగా నా మీద బుసలు కొట్టాం. ఫైనల్ గా ఏమైంది? నా ఇంట్లో కిడ్నాప్ అయ్యి కుక్కలాగా నా కాళ్ళ దగ్గర పడున్నావు. ఇంక నీకు చావు తప్ప వేరే దారి లేదే. ప్లీజ్ కాంతమ్మ, నీకు దండం పెడతాను. కాంతమ్మ, నేను బతకాలి. కాంతమ్మ, నన్ను చంపొద్దు. అయ్యో బాబోయ్, ఈ గదిలో ఖచ్చితంగా మందాకిని ఉండే ఉంటుంది. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం చిట్టమ్మకు చెప్పాలి. కాంతమ్మ, ప్లీజ్ కాంతమ్మ, ప్లీజ్, నీకు దండం పెడతాను. నీ ఏడుపు చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మందాకిని. నిజంగానా? నిజంగానా కాంతమ్మ? నన్ను వదిలేస్తావా? ఏయ్, నేను నిన్ను వదలడం కాదే, నువ్వే వదిలేయ్ నీ ప్రాణాల్ని. అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 అక్క. ఛీ! అక్క, కుక్క, దాల్చిన చెక్క అన్నావంటే డొక్కలో ఒక్క పోటు పొడుస్తాను. కిక్కురు మనకుండా కైలాసానికి పోతావు. ఒరే తమ్ముడు, ఈ మందాకిని చావు మనకొక బ్రహ్మాస్త్రం రా. ఇది ఖచ్చితంగా చావాలి. ఆ కేసు కుటుంబరావు గాడి మీద పడాలి. ఆ నేరంతో వాడు జైలుకెళ్ళాలి. అలా జరగాలి అంటే ఈ అందగాడు మందాకిని కాదు, ఈ అందగత్తె మందాకిని ప్రాణత్యాగం చెయ్యాలి. నీకు దండం పెడతాను కాంతమ్మ, ప్లీజ్ కాంతమ్మ, వద్దు కాంతమ్మ. ఒసేయ్, ఇంతకు ముందేమో కాంతమ్మ అక్క అన్నావు, ఇంతలోనే అక్క ఏమైంది కుక్క? వద్దు కాంతమ్మ, ప్లీజ్ కాంతమ్మ, ప్లీజ్ నన్ను వదిలే కాంతమ్మ. నీకు దండం పెడతాను కాంతమ్మ, నన్నేం చెయ్యొద్దు. కాంతమ్మ, చచ్చేదానికి అడిగే అర్హత లేదే. మరో జన్మంటూ ఉంటే మగాడిలా పుట్టాలని కోరుకో. గాడ్ బ్లెస్ యూ. పదరా తమ్ముడు. ఒరే తమ్ముడు,
నీలాంబరి మన మాటలు విన్నట్టుందిరా. అవునక్క, నాకు తెలిసి ఆ సిట్టమ్మళ్ళకి చెప్పడానికి వెళ్తున్నట్టుంది. ఆ చిట్టమ్మ వాళ్ళు వచ్చేలోపు ఈ మందాకిని రూమ్ మార్చేయాలి. అలాగే. డోర్ తీ. చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ, త్వరగా రావా. ఎక్కడికి వదినా? ఏడు జరిగింది? కిడ్నాప్ అయిన మందాకిని ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంది. ఒరే తమ్ముడు విప్పరా, అర్జెంటుగా మనం దీన్ని ప్లేస్ మార్చాలి. ఏటి మందాకిని అక్క మన ఇంట్లో ఉండడం ఏంటి? నువ్వు చూసావా? నేను చూడలే చిట్టమ్మ, కానీ మందాకిని మాటలు విన్నాను. నిజమా? ఎక్కడుంది? మన స్టోర్ రూమ్ లేదు, అందులోనే ఉంది. అలాగా, పద పద వెళ్సుదా. దాదా రా చిట్టమ్మ, రా. ఏయ్, ఏయ్, పట్టుకో, పట్టుకోరా. అక్క, ఒరే తమ్ముడు, తొందరగా పట్టుకోరా, లేదంటే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళు, అలాగే అక్క. పట్టుకో. ఏమైంది? ఎందుకు ఇద్దరు అలా కంగారు పడుతున్నారు? బావా, మందాకిని ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉందా? నిజమా? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను తమ్ముడు. అమ్మ మందాకిని మాట్లాడుకోవడం నా చెవులారా నేను విన్నాను రా. అలాగా? అవును బావా, ఇప్పుడు తను మన స్టోర్ రూమ్ లోనే ఉందంట. పదని పదండి. రా. ఒరే పట్టుకోరా. అగో, ఏయ్. అక్క పట్టుకో, వదలొద్దు. ఏయ్, మందాకిని, తమ్ముడు, ఏయ్, పట్టుకోరా. అగో, పట్టుకో, గట్టిగా పట్టుకో. తమ్ముడు, ఏయ్, గట్టిగా పట్టుకో. పోతావే. పట్టుకోరా. దీన్ని ఏయ్, గట్టిగా పట్టుకో. తీసుకెళ్దాం, పద పద. పదవే, పద. పదరా. లేపక్క. స్పృహ పోయినట్టుందిరా, లేపు. అలాగే. లే. లేపు. ఒరే, చిట్టమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారా, పద. పదక్క, పద. ఒక నిమిషం ఆగండి. ఏమైంది చిట్టమ్మా? బావా, ఇంతకు ముందు ఎక్కడేదో జరిగింది. బావా, ఇట్సుడు. మన ఇంట్లో ఆడవాళ్ళందరూ నుదుటికి తిలకం పెడతారు, నేను మాత్రమే నుదుట్లో కుంకుమ పెట్టుకుంటాను. కానీ ఈ గోడ మీద కుంకుమ ఉంది అంటే అది ఖచ్చితంగా మందాకినాక పెట్టుకున్న కుంకుమే అయి ఉంటుంది. ఓర్ నాయనో, ఇది సిఐడి ఆఫీసర్ కన్నా ఎక్కువ ఎంక్వైరీ చేస్తుంది. ఇక్కడి నుంచి తొందరగా బయటపడాలి. అయితే ఆ మందాకిని గారు తప్పించుకున్నారంటావా? అనే నా అనుమానం బావా. ముందు స్టోర్ రూమ్ లో చూద్దాం, పద. ఇందాక నేను ఈ గదుల నుంచే మాటలు విన్నాను చిట్టమ్మా, పద.
ఎవరూ లేరేంటి? అక్క నువ్వు ఎవరి మాటలో విని ఆ మందాకిని గారి మాటలు అనుకున్నావు? అనవసరంగా టైం వేస్ట్. వెళ్దాం పదండి. బావా ఆగు. ఇటు చూడు. ఈ కుర్చీ కట్టిన తాళం సొత్తుంటే ఆ మందాకిని అక్కని ఖచ్చితంగా ఈ కుర్చీకే కట్టేసుంటాను. అంతేనంటావా చిట్టమ్మా? తొందరగా రారా, పదా. పదరా. బావా ఇంకా అనుమానం ఏంటి బావా? ఖచ్చితంగా మందాకిని మన ఇంట్లోనే ఉంది. ఆవిని కనుక ఎత్తి కట్టుకున్నావనుకో అసలు ఆ దొంగలు ఎవరో బయటపడతారు కదా. అందరూ ఈ గదిలో ఏం చేస్తున్నారు? ఇంకేం సతాం, మా మందాకిని అక్కని ఎవరో దగులు బాజీది పనికి మాలింది కిడ్నాపింగ్ చేసింది కదా, దాని గురించే ఎతుకుతున్నాం. అంటే కిడ్నాప్ కి గురైన మందాకిని ఈ గదిలో ఉందేమోనని మీ అనుమానం? అనుమానం ఏంటి? నా నమ్మకం. ఇంతకు ముందే నువ్వు ఆ మందాకిని మాట్లాడుకోవడం నా చెవులారా నేను విన్నాను. తీరా మేము వచ్చి చూసేసరికి ఈ గదిలో ఎవరూ లేకుండా మాయమైపోయారు. ఇదంతా నీ పనే. నోరు ఇవే తింగరదానా. ఈ గదిలో నేనుండడమేంటి? ఇప్పుడే వస్తున్నాను. సర్లే అత్త, నువ్వు చెప్పిందే నిజమో అని అనుకుందాము. మరి ఈ కుర్చీకున్న తాళ సంగతేటి? ఛా, ఆ మందాకినితో పాటుగా ఈ తాళ్లు కూడా తీసేసుంటే బాగుండేది. అమ్మా, చిట్టెమ్మ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పవేంటి? అసలు ఆ కుర్చీకి తాళ్ళు కట్టున్నాయేంటి? అంటే ఎవరినైనా ఆ కుర్చీకి కట్టిపడేశారా? రవిచంద్ర, చివరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా నాన్న? ఈ కుర్చీలో ఇంతకు ముందు బియ్యపు మూటలు ఉండేవి నాన్న. అవి జారిపోకుండా తాళ్లతో కట్టాం, అంతే. బియ్యం అయిపోయాయి, తాళ్లు మాత్రం తీయలేదు. అది చూసి నీ కన్న తల్లిని అనుమానిస్తావురా? నువ్వింతలా నన్ను అనుమానిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదురా. ఛ! భగవంతుడా, కన్న కొడుకే అనుమానించాక ఈ జన్మ నాకెందుకు స్వామి, నాకెందుకు? అక్క అమ్మ అక్క. కన్న తల్లిని అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. పెళ్ళమ్మ మాటలు గుడ్డిగా నమ్మి తల్లిని అవమానించడం కాదు, కాసింత మంచి చెడ్డ తెలుసుకుని మాట్లాడు. బావా ఇంకా అనుమానమే లేదు. నాకు తెలిసి మందాకిని అక్క ఈ ఇంట్లోనే ఉండుంటుంది. జాగ్రత్తగా ఎతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకులే చిట్టమ్మా, పొరపాటున దొరక్కపోతే మా అమ్మ నా మీద అలుగుతుంది. మందాకిని గారు ఉంది అని తెలిస్తేనే ఇల్లంతా వెతుకుదాం, అంతే తప్ప ఉంది అన్న అనుమానంతో వెతికితే మా అమ్మ ఫీల్ అవుతుంది. చిట్టమ్మా, నువ్వు చెప్పిందే నిజం. మనం వెతికితే ఖచ్చితంగా మందాకిని దొరుకుతుంది. అవునదనా, అటు అత్తకి తెలియకుండా ఇటు బావకి తెలియకుండా మందాకిని ఎతికి అట్టుకుంటాను. మా నాన్న నిర్దోషి అని నిరూపిస్తాను. ఏం చెప్పమంటావు బావా? ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పమంటే నన్ను చూసి ఏదో ఒకటి చెప్పడం కాదు, కాఫీనా టీనా చెప్పు దరిద్రుడు. ఓహో అలాగా. కాఫీనా టీనా? హలో సుబ్బారావు గారు. ఆ? ఈ అబ్బా. అబ్బా!
చెప్పాల్సింది నాకు కాదురా, ఆడికి చెప్పు. ఇప్పుడు అర్థమైంది బావా. ఇదిగో మాయా, కాఫీ 1/2. ఎరా ఈ కాంతం గారేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు? చేతలే బావా. అబ్బా, బావా కాంతం గారు ఫోన్ చేస్తున్నారు బావా. హలో కాంతం గారు, నమస్కారం అండి. నమస్తేరా పులి. నువ్వు నీ బామ్మర్ది ఏం చేస్తున్నారు? ఏం చేస్తామండి, మా కోటిగాడు గడ్డం పీక్కుంటున్నాడండి, నేనేమో తల్లో జలబుడితే గోక్కుంటున్నానండి. నేనడిగింది వాడు గడ్డం పీక్కుంటున్నాడా, నువ్వు తల గోక్కుంటున్నావా అని కాదు. నేను చెప్పిన ప్లాను అమలు చేస్తున్నారా లేదా అని. అయ్యో, ఆ పని మీదే వచ్చామమ్మా. చూడు, మన కాలనీలో దొంగతనాలు పెరిగిపోయాయని, వాటికి కారణం కొత్తగా మేయర్గా వచ్చిన కోకిలమ్మ నిర్లక్ష్యమేనని అటు పేపర్ వాళ్ళు, ఇటు టీవీ వాళ్ళు, మన కాలనీ వాళ్ళు గొడవ చెయ్యాలి. ఆ గొడవ మన పార్టీ ఎమ్మెల్యే గారి దాకా చేరాలి. ఆ తర్వాత దీనికి బాధ్యురాలైన మేయర్ని ఎమ్మెల్యే గారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. మ్యాటర్ ఆ రేంజ్కెళ్లేంత వరకు మీరు చెలరేగిపోండి. కనపడ్డ ప్రతి ఆడపిల్ల మెళ్ళో నగలు కొట్టేయండి. దొంగలు బాబోయ్ దొంగలు అని మన కాలనీ జనాలందరూ గొడవ చేసేలాగా దొంగతనాలు చేయండి. నాకు మ్యాటర్ ఫుల్గా అర్థమైందమ్మా. ఇక నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటా కదమ్మా. సరేరా, మీరు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా కాంతం గారు ఏంటంటున్నారు? ఇంకేమంటారా, దొరికిన చోటల్లా దోసేసుకోమన్నారు. పోలీసులు పట్టుకుంటే ఆవిడే చూసుకుంటారంట. ఇక మనం సెలరేగిపోదాం. అట్టాగే బావా. ఒరే కోటిగా, బావా నేను దొంగతనం చేయడానికి ఒక సాలిడ్ ఆంటీ దొరికిందిరా. బావా బావా బావా, అంటే నాకు వదిలే బావా. ఒరే వాళ్ళ ఆయన ఒప్పుకోడేమోరా. బా, నేను అడిగింది అంతకు కాదు బావా, దొంగతనం చేయటానికి. ఓహో, అందుకా? సరే, వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. బావా బాగున్నానా? ఎల్లు. ఓకే బావా. నమస్కారం ఆంటీ. ఎవరు బాబు నువ్వు? నా పేరు కోహ్లీ ఆంటీ. మీ మెల్లో నగలు బంగారు పేనా ఆంటీ? అవును, ఎందుకలా అడిగావు? కొట్టేయటానికి. బావా దొరికేసింది. బావా దొరికేసింది, దొరికేసింది. నువ్వు లటుక్కున లాగడాన్ని పుట్టుక్కున తెగడానికి ఇది మామూలు గొలుసు కాదురా, నాకులాగా బాగా బలిసిన గొలుసు. దీన్ని తెంచడం నా మొగుడి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుందిరా? ఇంకొకసారి ఈ కాకినాడలో కనపడ్డావంటే కాలి కింద నల్లి నలిపినట్టు నలిపేస్తాను. నల్ల ఎదవా. అబ్బా అబ్బో. ఎరా దోలు తీరిందా? చైన్ లాగేవా? సరే, చైన్ అమ్మడి ఎవరొస్తున్నారో చూసుకోవద్దా? సారీ బావా, నీలా నా ట్రైనింగ్ లేదుగా, అందుకే దొరికిపోయా.
దేనికైనా టాలెంట్ ఉండాలిరా, టాలెంట్. అబ్బా! ఆ! ఏమో నాకు మాత్రం ఏం తెలుసు